హాయ్ హలో దిస్ ఈజ్ రత్నకళ. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డైరీ మిల్క్ చాక్లెట్ ఏ సంవత్సరంలో లాంచ్ అయింది? ఏ 1890, బి 1870, సి 1960, డి 1905. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1905. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ 1905లో యూకేలో లాంచ్ అయింది. 1, 2, 6, 24, 120 ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏది? ఏ 240, బి 570, సి 720, డి 360. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 720. ఈ క్వశ్చన్ కి మీలో ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ లాజిక్ తో కరెక్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ లాజిక్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా యువత అధికంగా ఉన్న దేశం ఏది? ఏ చైనా, బి ఇండియా, సి పాకిస్తాన్, డి ఇండోనేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇండియా. ప్రపంచంలోకెల్లా యువత అధికంగా ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో మొత్తం 356 మిలియన్ల యంగ్ పీపుల్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సింహపురి అని ఏ పట్టణాన్ని అంటారు? ఏ కాకినాడ, బి విశాఖపట్నం, సి నెల్లూరు, డి మచిలీపట్నం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నెల్లూరు. పురాణాల ప్రకారం విధాత అంటే ఎవరు? ఏ శివుడు, బి బ్రహ్మ, సి విష్ణుమూర్తి, డి వినాయకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రహ్మ. విధాత అంటే సృష్టికర్త అని అర్థం. ఎంసీఏ డిగ్రీలో సి అంటే ఏంటి? ఏ కంప్యూటర్, బి కోడింగ్, సి కోర్స్, డి కెమిస్ట్రీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కంప్యూటర్. ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ధవళేశ్వరం డ్యామ్ ఏ నది మీద నిర్మించారు? ఏ కృష్ణ, బి కావేరి, సి యమున, డి గోదావరి. టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గోదావరి. రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ఏ రాష్ట్రపతి, బి ప్రధానమంత్రి, సి గవర్నర్, డి ఉపరాష్ట్రపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గవర్నర్. మేక గర్భాన్ని ఎన్ని రోజులు మోస్తుంది? ఏ 100 రోజులు, బి 135 రోజులు, సి 149 రోజులు, డి 155 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 149 రోజులు. 2 డజన్లలో 3వ వంతు అంటే ఎన్ని? ఏ 4, బి 6, సి 8, డి 10. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 8. గుజరాత్ టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఏ ఐశ్వర్యారాయ్, బి ఎంఎస్ ధోని, సి పివి సింధు, డి అమితాబ్ బచ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అమితాబ్ బచ్చన్. లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఎవరు ప్రధానమంత్రి అయ్యారు? ఏ రాజీవ్ గాంధీ, బి ఇందిరాగాంధీ, సి పివి నరసింహారావు, డి అటల్ బిహారీ వాజ్పేయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుండి 1966 వరకు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1966లో మన దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అయ్యారు. ఏ శరీర భాగం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జాండీస్ వస్తుంది? ఏ గుండె, బి లివర్, సి కిడ్నీలు, డి మెదడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లివర్. దోమలు మనల్ని ఎలా కనిపెడతాయి? ఏ మన బట్టల ద్వారా, బి మన శ్వాస ద్వారా, సి మాటల శబ్దం ద్వారా, డి మన చెమట ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మన శ్వాస ద్వారా. మీరు గమనించినట్లయితే మనం రాత్రిపూట ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అప్పటిదాకా అక్కడ ఏ దోమలు ఉండవు, కానీ మనం వెళ్ళిన కొంత సమయానికి దోమలు వచ్చేస్తాయి. అలా మనం వెళ్ళిన కొంత సమయానికి దోమలు ఎలా వచ్చేస్తాయంటే, మనం శ్వాస వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాం కదా, దోమలు ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పసిగట్టి మన దగ్గరికి వచ్చేస్తాయి. 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత ఏర్పడిన దేశం ఏది? ఏ బంగ్లాదేశ్, బి ఆఫ్ఘనిస్తాన్, సి ఇండోనేషియా, డి కంబోడియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. ఈ ఎపిసోడ్లోని టోటల్ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.